అనుభవం ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. యూనివర్సిటీలు తీసుకో, ఉస్మానియా యూనివర్సిటీతో సహా 12 యూనివర్సిటీలలో చాలా డిపార్ట్మెంట్ల డీన్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేక 8 ఏళ్ళు మొత్తం యూనివర్సిటీలలో కలిస్తే 4000 పోస్టులు ఖాళీ ఉన్నాయి టీచింగ్లో. నాన్ టీచింగ్లో దాదాపు 7-8 వేల పోస్టులు అవసరం ఉన్నాయి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వీటిని రివ్యూ చేసి పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఎట్లా భర్తీ చేయాలి, దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. వాటిని తీసుకుంటే 4 ఏళ్ళు వాళ్ళే జీతాలు ఇస్తారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. నిరుద్యోగ యువతను ఉద్యోగాలు నింపితే సమర్థవంతమైనటువంటి పాలనను ఇవ్వగలుగుతాం. దాని ద్వారా రాష్ట్ర సంపద పెరుగుతుంది, పరిపాలన లోపల ట్రాన్స్పరెంట్ పెరుగుతుంది, పరిపాలన చాలా సమర్థవంతంగా అయి ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, ఉత్సాహంగా యువత పనిచేస్తుంది. ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఇప్పటికీ అధోగతి పాలైంది, అవినీతి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి అయింది. ఈ అవినీతి మీద ప్రజలు తిరుగుబాటు చేయకపోతే తప్పదు తిరుగుబాటు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎవరికి దొరికినంత వాళ్ళు దండుకోవడమే పెట్టిరు తప్ప నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఎట్లా ఈ నిరుద్యోగ సమస్యకు ఏ విధంగా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆలోచించడం. ఇంకొక విషయం, ప్రైవేట్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి, నాన్ లోకల్తో నింపి పడేస్తున్నారు. ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు, వాటి విషయం లోపల ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు, తీసుకురావడం లేదు. ఒక భాగం తెచ్చిన దాంట్లో ఎవరిని భర్తీ చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు సరైన గైడ్లైన్స్ లేవు. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ చక్కబెట్టాలంటే నిరుద్యోగ సమస్య మీద మరింత బలమైనటువంటి ఉద్యమం జరగాలని చెప్పి నిరుద్యోగులకు మనవి చేస్తున్నా. అనే మోతిలాలు, నీలం వెంకటేషు, జనార్దన్ వీళ్ళు అనేక సార్లు ధర్నాలు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా అనేక మంది నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. మీరు బలమైనటువంటి నిరుద్యోగ ఉద్యమాన్ని విజయవంతం చేస్తే తప్పనిసరి ప్రభుత్వం దిగొస్తుంది. యువత లోపల ఆవేదన ఉంది, ఆవేశం ఉంది. దాన్ని కార్యరూపం దాల్చడానికి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమం, మనం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం ఉద్యమం చేపడదాం. పెద్ద ఎత్తున ప్రభుత్వం కదిలిస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు ఇవ్వడానికి పక్క రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల లోపల మద్రాసు కానీ కర్ణాటక కానీ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పుడే అక్కడ ప్రభుత్వాలు దిగొచ్చాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 చూశారు, ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితి. ఆ రిక్రూట్మెంట్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే 400 ఖాళీలు ఉన్నాయి. అదే ఎక్కడ ఉద్యోగాలు అండనే లేవు, భర్తీ కాలేదు. వేరే ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారని చెప్పి సిగ్గుదప్పిన ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ పాలన అధోగతి పాలైంది. ఈ ప్రభుత్వం ఎవరిది కాదు, మన అందరిది, ప్రజలది. మనం ఓట్లేస్తేనే ప్రభుత్వం ప్రజాస్వామ్యం. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన, దీన్ని సరిగ్గా దారికి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు అట్లా చేస్తుండని విడిచిపెడితే ఇంకా దోసుకొచ్చిట్టారు. కాబట్టి దీన్ని చక్కగా దారిలోనికి తీసుకురావడానికి మీరందరూ యువత ఈ ఉద్యమాలను బలంగా చేయాలని చెప్పి, ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు చేసే ప్రతి ఉద్యమానికి మేము ఎప్పుడు అండగా ఉంటాం. 50 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా నిరుద్యోగుల పక్షాన నిలబడి అనేక మిలిటెంట్ పోరాటాలు చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 10 సార్లు వలగొట్టాం, ఆ దారికి తీసుకొచ్చాం. అవకతవకలు ఇంటర్వ్యూలు తీసేయాం. ఈ కానిస్టేబుల్లలో, టీచర్లలో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఇంటర్వ్యూలు ఉండి ఇష్టం వచ్చినట్లు మార్కులు వేస్తుంది. అవి తీసేయాలని కొట్లాడి తీసేపించడం. ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే చరిత్ర ఉంది. కాబట్టి మీరందరూ కూడా నిర్మాణాత్మకంగా ఉద్యమాలు చేపట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని, అట్లాంటి శక్తిని, అట్లాంటి పోరాట పటిమను మీ అందరి లోపల కలగజేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ అనుభవాన్ని అంతా రంగరించి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి
వచ్చి మాకు మనోధైర్యాన్ని కల్పించి మీ వెంట మేము ఉంటాం, ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మించాం, మీరు ఖచ్చితంగా గెలుస్తారని మాకు భరోసానివ్వడానికి ఇక్కడ వచ్చే మాకు భరోసానిచ్చిన ఆర్ కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి అందరూ లోపలికి రావాలి. నేటి మన ముఖ్య అతిథి హరీష్ రావు గారు మాట్లాడతారు కాబట్టి దయచేసి అందరూ వచ్చి మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. దయచేసి అందరూ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. గౌరవనీయులు